హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లఫీ లిఫ్టర్. తమ్నైల్ చూశారు కదా. ఈ వీడియోలో అయితే మనం ఒక బిగినర్ వాళ్ళ ఫిట్నెస్ జర్నీని ఎలా స్టార్ట్ చేయొచ్చు అండ్ అతని ఎక్సర్సైజ్ సెలెక్షన్స్ అనేది ఎలా ఉండాలి, ఒక వీక్లో ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలా, ఎన్ని సెట్స్ ఎన్ని రెప్స్ చేయాలా, ఎలాంటి మజిల్ గ్రూప్స్ టార్గెట్ చేయాలా అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. మీరు ఒకవేళ బిగినర్ అయినా లేదంటే మీరు ఎట్ టు స్టార్ట్, మీరు ఒకవేళ ఫిట్నెస్ జర్నీ మీరు స్టార్ట్ చేయాలి కానీ జిమ్కి వెళ్ళి చేయడానికి మీకు కొద్దిగా నాలెడ్జ్ లేకపోతే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను ఆల్ఫాబెట్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో మీరు ఒక బిగినర్గా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు అండ్ అవి ఎలా ఓవర్కమ్ కావాలా, ఎలా మీరు కన్సిస్టెన్సీని పెంచాలి. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మనకి ఫౌండేషన్స్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ చేయాలంటే మీకు క్లాస్ 1 అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అక్కడ మీకు ఆల్ఫాబెట్స్ నేర్పిస్తారు, దాని తర్వాత వర్డ్స్ నేర్పిస్తారు. అలా మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళే కొద్ది సెంటెన్స్ ఫార్మేషన్స్, కాన్సెప్ట్స్ ఇలా నేర్పిస్తారు. ఫిట్నెస్ ఇండస్ట్రీలో కూడా లేదంటే ఏదైనా జిమ్ స్ట్రెంత్ రిలేటెడ్ కూడా మీకు లెవెల్ 0 నుంచి స్టార్ట్ చేస్తే లెవెల్ 1 చేరుకోవడం చాలా ఈజీ అన్నట్టు. మీరు కంప్లీట్గా వీడియో చూడండి, మీ ఫిట్నెస్ జర్నీలో ఇవి అప్లై చేసే ట్రై చేయండి, డెఫినెట్గా ఇవి హెల్ప్ అవుతాయి. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే వర్కౌట్ ప్లాన్లో 3 days వర్కౌట్ డేస్ ఉంటాయి అండ్ దెన్ ఫాలోడ్ బై ఒక రెస్ట్ డే. దెన్ అగైన్ మీరు ఈ 3 days రిపీట్ చేస్తారు అండ్ ఈచ్ డేకి 5 exercises ఉంటాయి అండ్ ఎక్సర్సైజ్కి 3 sets and 10 reps ఉంటాయి. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఎలా చేయాలి, ఎన్ని రెప్స్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి అని. సో మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇది ఫ్రీ హ్యాండ్ స్క్వాట్ ఆర్ గోబ్లెట్ స్క్వాట్. ఐ విల్ డెమాన్స్ట్రేట్ హౌ టు డూ. సో ఫస్ట్ మీ షోల్డర్ విత్ లెగ్స్ ప్లేస్ చేయండి అండ్ స్లైట్లీ టోస్ అవుట్వర్డ్ ప్లేస్ చేయండి అండ్ జస్ట్ కిందికి వెళ్ళి కూర్చొని పైకి రండి అంతే. సో ఇది చేసినప్పుడు మీరు పైన ఉన్నప్పుడు బ్రీత్ లోపల తీసుకోండి స్టమక్లోకి, కిందికి వెళ్ళి పైకి వచ్చినాక మళ్ళీ బ్రీత్ అవుట్ చేయండి. సో ఈ పొజిషన్ చేసేటప్పుడు మన హీల్స్ అనేది రైస్ కాకూడదు. లెట్స్ సే మనం ఇలా చేయకూడదు, హీల్స్ అనేది గ్రౌండ్గా ఉండాలి. ఇలా పూర్తి కింద కూర్చొని పైకి లేయాలి. సో ఒకవేళ ఈ ఎక్సర్సైజ్ మీకు ఈజీగా ఉంటే దీన్ని కొద్దిగా ఛాలెంజింగ్ చేసేకి మనం గోబ్లెట్ స్క్వాట్ అనేది చేస్తాం. అది ఎలానో నేను డెమోన్స్ట్రేట్ చేస్తాను. సో నెక్స్ట్ మనం గోబ్లెట్ స్క్వాట్ చేస్తాము. గోబ్లెట్ స్క్వాట్లో ఏం లేదు, మనం ఫ్రీ హ్యాండ్ స్క్వాట్తో ఓన్లీ మన బాడీ వెయిట్తో చేస్తాం కాబట్టి అది కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక డంబిల్ని ఇలా హోల్డ్ చేస్తాం పామ్ మధ్యలో. ఇది ఒక 10 kg డంబిల్ అన్నట్టు అండ్ దీంతో మనం కింద కూర్చొని పైకి లేస్తాం అన్నట్టు. సో ఇది మనకి ఎక్సర్సైజ్ 2 లెగ్ ఎక్స్టెన్షన్స్ అన్నట్టు. ఐ థింక్ ఈ మిషన్ ప్రతి జిమ్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఇక్కడ మన సిట్టింగ్ పొజిషన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాం, మనని జస్ట్ బయట ఉండేలాగా. మనకి కొద్దిగా ఛాలెంజింగ్ వెయిట్లో అంటే మనం 8 to 12 reps మధ్యలో ఏ వెయిట్ ఛాలెంజింగ్ ఉంటుందో అది ప్లేస్ చేసి విల్ ఎక్స్టెండ్ అవర్ నీ. సో ఇక్కడ బేసిక్గా చాలామంది చేసే మిస్టేక్ ఏదంటే దే విల్ కిక్ ద వెయిట్ అన్నట్టు. అంటే సో ఇలా కిక్ చేయడం లేదంటే ఇట్లా త్రో చేయడం అలా చేయొద్దండి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు సేమ్ మొమెంటంలో వెయిట్ తీసుకొని మళ్ళీ కంట్రోల్గా కిందికి వచ్చేలాగా ట్రై చేయండి. సో ఇలా సో ఇక్కడికి వచ్చినాక కూడా ఇలా ఫ్రీగా వదిలేద్దండి. సో ట్రై టు కంట్రోల్ ద మోషన్. సో ఇది ఎక్సర్సైజ్ నెంబర్ 2 లెగ్ ఎక్స్టెన్షన్స్ అన్నట్టు. కమింగ్ టు ఎక్సర్సైజ్ నెంబర్ 3 లెగ్ కల్స్ అన్నట్టు. మనం అగైన్ ఈ మిషన్నే ఈ ప్యాడ్ ముందరికి అడ్జస్ట్ చేస్తే దీంతో మనం లెగ్ కల్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈ వెయిట్ అనేది కిందికి పుష్ చేయాలి. సో అలా పుష్ చేసినప్పుడు మనం ఒకసారి పైకి లిఫ్ట్ అవుతాం. సో అది ఆపేకి ఈ ప్యాడ్ అనేది ప్లేస్ చేస్తాం అండ్ మనం వీల్ హోల్డ్ దిస్ టైట్లీ. సో ఇది కూడా మనం 3 sets 10 to 12 reps పర్ఫామ్ చేస్తాము. మనకి ఛాలెంజింగ్ వెయిట్తోనే చేస్తాం. ఛాలెంజింగ్ వెయిట్ అంటే ఆ వెయిట్ అనేది టూ ఈజీ ఉండకూడదు, టూ డిఫికల్ట్ ఉండకూడదు. మనం ఏదైతే మజిల్ ట్రైన్ చేస్తామో అది కొద్దిగా కష్టపడేలా ఉండాలి. అండ్ కమింగ్ టు 4th ఎక్సర్సైజ్ షోల్డర్ డంబెల్ ప్రెస్ అన్నట్టు. సో ఈ డంబెల్ ప్రెస్లో మనం స్లైట్గా ఇంక్లైన్డ్ బెంచ్ తీసుకుంటాం, యూస్ చేస్తాం.
అండ్ 2 డంబెల్స్ మన థైస్ మీద ప్లేస్ చేసి అండ్ ఫ్రమ్ హియర్ విల్ ప్రెస్. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 3 సెట్స్ చేయాలి అండ్ 3 to 12 reps. అండ్ మీరు ఏ డంబెల్తో కంఫర్టబుల్గా ఉంటే ఆ డంబెల్తో అరౌండ్ మేబీ 5 kgs 7.5 kgs అలా. సో మీకు ఒకవేళ అది హెవీగా ఉంది, అంత కాన్ఫిడెన్స్ లేదు అంటే యూ కెన్ ఆస్క్ ఫర్ ఏ స్పాటర్ లైక్ హెల్పర్ అన్నట్టు. అండ్ మనకి డే 1 లాస్ట్ ఎక్సర్సైజ్ లాటరల్ రైజ్ అన్నట్టు ఇది. సో ఈ ఎక్సర్సైజ్తో మనం షోల్డర్ అనేది ట్రైన్ చేయొచ్చు. సో ఇది వెరీ సింపుల్ లైక్ సో మనం స్లైట్గా ఎల్బో బెండ్ చేసి అండ్ మన షోల్డర్ లెవెల్ వరకు మనం ఎల్బోని లిఫ్ట్ చేస్తాం ఇలా. సో ఇది కూడా అట్లీస్ట్ 10 to 12 reps చేయాలి అండ్ అగైన్ 3 sets. సో అగైన్ డే 2లో మనం ఒక 5 exercises పిక్ చేసుకొని అవి ట్రైన్ చేద్దాము. దాంట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ పుషప్స్ అన్నట్టు. అండ్ ఐ థింక్ ఎవ్రీవన్ నోస్ పుషప్స్ లైక్ సో ఇలా మీకు ఇక్కడ డౌట్ రావచ్చు లైక్ బ్రో బిగినర్ అంటానో పుషప్స్ చేయగలరా లేదని. ఒకవేళ మీకు ఇది టఫ్గా ఉంటే మీరు నీ పుషప్స్ చేయొచ్చు. అంటే ఒక జస్ట్ నీ నుంచినే సపోర్ట్ తీసుకొని ఇలా. మనకి డే 2లో సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్లాట్ డంబెల్ ప్రెస్ అన్నట్టు. సో మనం ఒక బెంచ్ మీద లే డౌన్ అయ్యి అండ్ విల్ ప్రెస్ ద డంబెల్స్. సో అగైన్ ఈ ఎక్సర్సైజ్ కూడా మనకి ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము వెయిట్స్ ఆ వెయిట్స్ పిక్ చేసుకోండి ఒక 8 10 12 reps వచ్చేలాగా. అండ్ ఇది అగైన్ 3 sets పర్ఫామ్ చేయండి. డే 2లో మనకు థర్డ్ ఎక్సర్సైజ్ మషిన్ ఫ్లైస్ అన్నట్టు. సో ఈ ఎక్సర్సైజ్ మనము చెస్ట్ని ట్రైన్ చేయడానికి చేస్తాము. సో ఈ మషిన్ మోస్ట్ ఆఫ్ ది జిమ్స్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ హ్యాండిల్స్ని మీకు రీచబుల్ దగ్గర ప్లేస్ చేసుకోండి. ఇట్ షుడ్ నాట్ బి టూ బిహైండ్. సో అండ్ మీరు ఈ ప్యాడ్కి పుష్ చేస్తా స్క్వీజ్ ద చెస్ట్ అంతే. సో ఈ ఎక్సర్సైజ్ కూడా 10 reps అలా 3 sets చేయాలి మనం. డే 2లో ఫోర్త్ ఎక్సర్సైజ్ మనకి ట్రైసిప్ ఎక్స్టెన్షన్. సో ఇందులో మనం ఈ కేబుల్ మిషన్లో మనం ఈ రోప్ అనేది ట్రై చేసి సో మన ఈ షోల్డర్స్ అనేది స్టబుల్గా పెట్టి అండ్ వీల్ ఎక్స్టెండ్ అవర్ ఎల్బో. సో మనకి డే 2లో లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి ప్లాంక్ అన్నట్టు. సో ఇది మన అబ్డామినల్ అనేది ఎంగేజ్ అవుతుంది. సో ప్లాంక్ నేను వీడియో ఇక్కడ చూపిస్తాను, మీకు డెమోన్స్ట్రేట్ చేస్తాను ఎట్లా చేయాలని. సో ఇది కూడా మనం విల్ ట్రై టు స్టే యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ లైక్. సో ఎందుకంటే ఇది ఒక రిస్క్ ఫ్రీ ఎక్సర్సైజ్ అన్నట్టు. సో డే 3 కూడా మనం అగైన్ 5 exercises చేస్తాము. అండ్ ఈ 5 exercises మనం ఒకటి బైసిప్ వేరియేషన్ చేస్తాం అండ్ రెస్ట్ లైక్ రిలేటెడ్ టు బ్యాక్ ఎక్సర్సైజ్ చేస్తాం. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఆర్డిఎల్ లైక్ ఆర్డిఎల్ అంటే రొమేనియన్ డెడ్ లిఫ్ట్ అన్నట్టు. సో విల్ స్టార్ట్ విత్ సో మనం డంబిల్తో స్టార్ట్ చేస్తాము. సో మనం లెగ్స్ కొద్దిగా షోల్డర్ విడ్త్ కన్నా కొద్దిగా లోపల తీసుకొని వీ షేప్లో ప్లేస్ చేసి అండ్ నీ ఎక్కువ బెండ్ చేయకుండా విల్ స్టార్ట్ గోయింగ్ డౌన్ అండ్ స్క్వీజ్ యువర్ బట్. సో మీకు ఈ ఫుల్ ఎక్సర్సైజ్లో మీ బ్యాక్ అనేది బెండ్ కాకూడదు అన్నట్టు, అంటే రౌండ్ కాకూడదు ఇలా. సో ఇది అవాయిడ్ చేయండి. సో ఇట్ షుడ్ బి అప్రైట్ అండ్ నీ కూడా ఇలా బెండ్ చేయొద్దండి. సో నీ షుడ్ బి వెరీ మినిమల్. అండ్ మీరు ఎక్సర్సైజ్లో మీ హ్యామ్స్ట్రింగ్స్ గ్లూట్స్ అండ్ మీ హిప్స్ పార్ట్ దగ్గర యూ షుడ్ ఫీల్ టెన్షన్ అన్నట్టు. సో ఇది కూడా మీరు ఒక కంఫర్టబుల్ వెయిట్ తీసుకోండి లైక్ 10 reps వచ్చేలాగా 3 sets చేసేలాగా. సో ఇట్ షుడ్ నాట్ బి టూ లైట్, ఇట్ షుడ్ నాట్ బి టూ హెవీ అన్నట్టు. మనకి డే 3లో సెకండ్ ఎక్సర్సైజ్ డంబెల్ రోయింగ్ అన్నట్టు. సో ఈ డంబెల్ రోయింగ్ మనము ల్యాట్స్ని ట్రైన్ చేయొచ్చు. సో ఇది వెరీ సింపుల్. వీల్ ప్లేస్ డంబెల్ హియర్ అండ్ మనం ఇలా మన అదర్ హ్యాండ్తో సపోర్ట్ తీసుకొని ఈ హ్యాండ్ని పుల్ చేస్తాము. సో ఇలా ఇందులో మన ఎల్బో అనేది మన బాడీ క్లోజ్గా రాలా అండ్ కిందికి డిసెంట్ వెళ్ళేటప్పుడు మనం కొద్దిగా కంట్రోల్ చేయాలి. ఇట్ షుడ్ నాట్ ఫాల్ లైక్ దిస్. సో ఇట్ షుడ్ నాట్ ఫాల్ లైక్ దిస్.
సో ఇలా కంట్రోల్గా చేయాలి. సో ఇది కూడా మనం 10 reps సో ఇది కూడా మనం 10 reps 3 sets చేస్తాం. అండ్ మనకి డే 3లో థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చి ల్యాట్ పుల్ డౌన్. సో ఈ మిషన్ కూడా ఆల్మోస్ట్ అన్ని జిమ్స్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ మనం మన ల్యాట్స్ని ట్రైన్ చేస్తాము. సో మనం ఒక గ్రిప్ తీసుకొని మన ఎల్బోస్ని డౌన్వర్డ్లో పుల్ చేస్తాం ఇలా. సో అగైన్ ఇది కూడా లైక్ 10 reps అరౌండ్ 3 sets చేస్తే దట్ ఈస్ ఎనఫ్. సో డే 3 4th ఎక్సర్సైజ్ వచ్చి మనం హైపర్ ఎక్స్టెన్షన్. సో ఇలా లెగ్స్ దాన్ని ప్లేస్ చేయండి అండ్ మీ పెల్విక్ బోన్ ఇక్కడ వచ్చేలా చేయండి. అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో డౌన్ అండ్ కమ్ అప్. సో ఇక్కడ పాస్ చేయండి. సో బేసిక్గా దీంట్లో కామన్ మిస్టేక్స్ ఏమంటే సో వీ షుడ్ నాట్ ఓవర్ ఎక్స్టెండ్ అవర్ స్పైన్. అట్ ది సేమ్ టైం వీ షుడ్ నాట్ స్వింగ్ లైక్ అంటే మనం ఇక్కడ కంట్రోల్గా చేయాలి ఎక్సర్సైజ్, ఊగకూడదు. ఒకవేళ మీకు ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది 10 reps ఈజీగా వస్తానంటే యూ కెన్ హోల్డ్ సమ్ వెయిట్ లైక్ 10 kg ఆర్ 20 kg హోల్డ్ చేసి చేయడము. సో అది కొద్దిగా ఛాలెంజింగ్గా ఉంటుంది. అండ్ మనకి డే 3లో లాస్ట్ ఎక్సర్సైజ్ బైసిప్ కర్ల్. సో ఇది ఐ థింక్ ఎవ్రీ వన్ మైట్ నో. So we'll hold a dumbbell and we'll curl it. సో ఇది కూడా ఫ్రీక్వెంట్గా చేసే మిస్టేక్స్ ఏమంటే పీపుల్ ట్రై టు స్వింగ్ ఆర్మ్స్. సో అది చేయొద్దండి అండ్ వీలైనంత కంట్రోల్గా చేయండి. సో ఇక్కడ మన ప్రైమరీ ఏం ఏదంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెయిట్ మూవ్ చేయడం కాదు, మనం ఆ మజిల్ని ఇన్వాల్వ్ చేయడం. సో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెయిట్ మూవ్ చేయాలంటే యూ కెన్ స్వింగ్ ఇట్ ఆర్ లైక్ యూ కెన్ యూస్ ఆల్ బాడీ పార్ట్స్. దట్స్ నాట్ ద పాయింట్ హియర్. సో మనం ఏదైతే మజిల్ ట్రైన్ చేయాలనుకుంటామో ఆ మజిల్ని ఇన్వాల్వ్ చేసి వెయిట్ని అనేది మూవ్ చేయాలి. దట్స్ అవర్ అల్టిమేట్ ఎయిమ్. సో దట్స్ ఆల్ ద 3-day వర్కౌట్ ప్లాన్. సో ఇదే 3 days తర్వాత మళ్ళీ 1 day రెస్ట్ ఇచ్చి సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్ చేయండి బిగినర్స్ అయితే. అండ్ ఒకవేళ మీకు ఇవి చాలా ఈజీగా ఉన్నాయంటే ఈ ఎక్సర్సైజ్ మాస్టర్ చేసి యాడ్ సమ్ వెయిట్స్. లెట్స్ సే మీరు ఒక ఫ్రీ హ్యాండ్ స్క్వాట్ చేస్తున్నారు, యు ఆర్ కంఫర్టబుల్ విత్ 10 reps and 3 sets. అలా 2 weeks లైక్ అలా ఒక 2 sessions చేసిన తర్వాత యాడ్ గోబ్లెట్ స్క్వాట్ లైక్ 10 kg హోల్డ్ చేసి చేయడము లేదంటే 20 kg హోల్డ్ చేసి చేయడము. సో సేమ్ అప్లైస్ టు ఎవ్రీ మిషన్. మీరు ఒకవేళ లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు 30 kgతో చాలా ఈజీగా చేస్తున్నారంటే ట్రై టు ఇంప్రూవ్ దట్. సో ఇలా మీ బిగినర్స్గా ఉన్నప్పుడు మీరు మజిల్ మాస్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. మీరు వీక్ బై వీక్ మీరు ఎక్సర్సైజ్ మాస్టర్ చేసి దాంట్లో వెయిట్స్ యాడ్ చేసుకోవడము. సో ఇలా చేసి మీరు మజిల్ మాస్ అనేది ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ సో ఈ ఎక్సర్సైజ్లు మనం పర్ఫెక్ట్గా చేస్తే ఇంజురీస్కి అనేది మనం డెఫినెట్గా దూరంగా ఉండొచ్చు. అండ్ దీస్ ఆర్ వెరీ సేఫ్ ఎక్సర్సైజ్. ఈ వర్కౌట్ ప్లాన్లో ఏవైతే నేను 15 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేశానో ఇవి మోస్ట్లీ మీకు మోస్ట్లీ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అయినా ఉంటాయి లేదంటే డంబెల్ రిలేటెడ్ అయినా ఉంటాయి. సో మనం బిగినర్గా ఉన్నప్పుడు మనం మషిన్స్ అనేది ఎక్కువ అలవాటు పడకూడదు. అట్లీస్ట్ మనం ఒక బిగినర్ నుంచి లిటిల్ అడ్వాన్స్డ్ స్టేజ్కి వస్తే విల్ గెట్ టు నో దట్ మైండ్ మజిల్ కనెక్షన్ అనేది వస్తుంది. మనం ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఆ ఎక్సర్సైజ్కి రిలేటెడ్ మనం ఆ మజిల్స్ని అనేది ఇన్వాల్వ్ చేసి ట్రైన్ చేయొచ్చు. కానీ వెరీ బిగినర్గా ఉన్నప్పుడు లైక్ day 1 day 2 ఇలా ఉన్నప్పుడు వీ కెనాట్ మాస్టర్ ఇట్. సో లెట్స్ సే మీరు ఒక డోర్ని పుష్ చేయాలనుకో విల్ పుష్ లైక్ దిస్. ఒకవేళ మనం అదే ఎక్కువ వెయిట్ ఉందనుకో మనం ఓవరాల్ బాడీ ఇన్వాల్వ్ చేసి పుష్ చేస్తాం. లేదంటే ఏదైనా పుల్ చేయడం అంటే మనం నార్మల్గా ఇలా పుల్ చేస్తాం. లేదు అది ఎక్కువ హెవీగా ఉందంటే మొత్తం మనం లీన్ అయి పుల్ చేస్తాం. సో ఇలాంటివి మనకు ఎక్కడ నేర్పించరు అన్నట్టు. మన న్యూరలాజికల్గా మనమే దానికి అడాప్ట్ అవుతాం. ఓకే ఇలా చేస్తే ఆ వెయిట్స్ మూవ్ అవుతాయి. సో అలానే మనం జిమ్లో ఇట్లా ఫ్రీ హ్యాండ్స్ డంబెల్స్తో చేసినప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా అడాప్ట్ అవుతుంది అండ్ బేసిక్ మజిల్ మాస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీని తర్వాత మీరు ఒక ఇంటర్మీడియట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత దెన్ యూ కెన్ స్విచ్ టు సమ్ అదర్ ఎక్సర్సైజ్. సో ఈవెన్ మీరు ఒక బార్బెల్ స్క్వాట్స్ చేయాలంటే ఫస్ట్ యూ షుడ్ బి మాస్టరింగ్ ఫ్రీ హ్యాండ్ స్క్వాట్స్ అండ్ గోబ్లెట్ స్క్వాట్స్. ఈ రెండు రాకుండా మీరు డైరెక్ట్ బార్బెల్ మీద వెయిట్ పెట్టుకొని కింద కూర్చొని పైకి లేస్తే సో అది మీకు ఇంజురీస్కి ఎక్కువ దారి తీస్తుంది అన్నట్టు. సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే. అండ్ మీ అదర్ ఫిట్నెస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే వాళ్ళ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటారో. ఓకే, థ్యాంక్ యూ గైస్.